కేసీఆర్ సంచలన నిర్ణయం, కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తామని గులాబీ అధినేత కేసీఆర్ అంచనా వేసినప్పటికీ సీన్ రివర్స్ అవ్వడంతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్పోయింది. ఇక మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా 5 స్థానాల్లో గెలుస్తామని ఆశ పడ్డప్పటికీ ఒక్క స్థానం అంటే ఒక్క చోటు కూడా గెలవలేకపోయింది. తనకు తాను చస్తూ మునిగిపోయే బీజేపీకి ప్రాణం పోసిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక ఈ దెబ్బతో తెలంగాణలో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయమని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. 2 జాతీయ పార్టీల దెబ్బకు కేసీఆర్ సారు కారు భారీగా డ్యామేజ్ అవ్వడంతో దాన్ని గ్యారేజ్ కి పంపి రిపేర్ చేపించినా మునుపట్ల ఆ కారు మైలేజ్ ఇస్తుందో లేదో అన్న అనుమానాలు గులాబీ నేతల్లోనే కాదు తెలంగాణ ప్రజల్లో కూడా నానుతోంది. అయితే గులాబీ ఎమ్మెల్యేలు తమ భవిష్యత్ ఏంటని ఆలోచనలో పడుతున్నారు. ఇక ఈ కారులో కొనసాగితే ప్రయాణం సాఫీగా జరగదని కొందరు ముందుగానే పసిగట్టారు. ఈ నేపథ్యంలోనే కారు దిగి హస్తం బాట పట్టాలని చూస్తున్నారట. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి కేసీఆర్ చెవిన పడ్డంతో అప్రమత్తమయ్యే ప్రయత్నం చేసినా ఫలించినట్టే ప్రచారంలో ఉంది. ఇప్పటికే కొందరు గులాబీ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరగా ఇప్పుడు మిగిలిన దాంట్లో మరో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 39 మంది సభ్యులు ఉన్నారు. లోక్సభ ఎన్నికల ముందే గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. లాస్యా మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో కంటోన్మెంట్ కూడా హస్తం ఖాతాలో చేరిపోయింది. ఇక బీఆర్ఎస్ లో మిగిలిన 35 మంది సభ్యుల్లో 26 మంది సభ్యులు తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే మరోసారి గేట్లు తెరవనున్నట్టు కాంగ్రెస్ ట్వీట్ చేసింది. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుందని చెప్తున్నారు. ఈ క్రమంలో 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే 3/2 మంది అవుతారని విలీనం చేసుకోవచ్చని భావిస్తున్నారు. గతంలో 2 సార్లు కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు. గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు ఎక్కువగా చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోవడంతో గ్రేటర్ పరిధిలో ఎవరికి మంత్రి పదవులు కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటే వారికి పదవులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా కొంతమంది ఎమ్మెల్యేలను ఊరిస్తోంది. అయితే సర్పంచ్, జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు చేరికల ప్రక్రియ పూర్తి చేయబోతున్నారు. బీఆర్ఎస్ ను బలహీనం చేయడానికే ఎన్నికల కంటే ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. మరోవైపు కేసీఆర్ కూడా చేసేదేం లేక బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయొచ్చనే వార్తలు పుట్టుకొస్తున్నాయి. మరి త్వరలో తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగనుందో ఆసక్తి రేపుతోంది. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా త్వరలో కేసీఆర్ బీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని చెప్పడం దీనికి బలం చేకూర్చినట్టు అయింది. ఇక హస్తంతో కారు కలిస్తే పోరు కాంగ్రెస్ బీజేపీ మధ్య రంజుగా వాడి వేడిగా జరగడం ఖాయం.